ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యూట్యూబర్ అన్వేష్ మీద ఆగ్రహావేశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అతను క్షమాపణ చెప్పాడు, క్షమాపణ చెప్పినా సరే ఈ క్షమాపణను మేము ఒప్పుకోమంటున్నారు. చేబిఎం కిరణ్ శర్మ గారు ప్రస్తుతం లైవ్ కాల్లో మనకి జాయిన్ అయ్యారు. అన్వేష్కి బతికుండంగానే నేను పిండం పెడతా, అంత దారుణమైన భాష మాట్లాడాడు, మా సీతమ్మని అంత తీవ్రంగా దూషించాడు కాబట్టి పిండం పెట్టి తీరుతా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ కాల్లో కూడా ఉన్నారు, గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనసావాచకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సరే ఆంగ్లామ సంవత్సరంలో మన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ థ్యాంక్స్, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు కృతజ్ఞతలు. కిరణ్ శర్మ గారు, ఆయన మాట్లాడింది మీరు విన్నారు. సీతమ్మ అమ్మవారిని, ద్రౌపదిని ఉద్దేశించి ఏం మాట్లాడారు చూశారు. తర్వాత పెద్ద సంఖ్యలో హిందువులందరూ కూడా ఆయన మీద కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇండియాకి తీసుకురావాలి, ఆయన అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. మీరైతే పిండమే పెట్టాలని చెప్పేసి అన్నారు. మాట్లాడండి, ఎందుకు అంత ఆగ్రహం? ఒకటేంటంటే, ఆగ్రహానికి మూల కారణం మీరు చెప్పే ఉన్నారు. మనకి అందరికీ తెలిసిన విషయమైనా మరొకసారి దాని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం. అంటే ఇక్కడ ఆగ్రహం కాదు, ఇది ధర్మాన్ని కాపాడుకోవడం. ఇది ఆగ్రహం అనడం కన్నా మాకున్నటువంటి నైమిత్ కించిత్ ధర్మం అంటారు, కించిత్ ధర్మం అది. ఇది ఈ ధర్మాన్ని కనుక మేము పాటించకపోతే మేము మరణ సదృశ్యమే అవుతాం. మేము మరణ సదృశ్యమే. ఎందుకంటే రామాయణం జరిగిన ఇన్ని సంవత్సరాలకు కూడా ఆ రాముణ్ణి, సీతని ఒక యుగాలు గెలిచిపోయాయి, కొన్ని యుగాలు గడిచిపోయాయి. చాలామంది అనుకుంటారు మొన్న జరిగింది అనుకుంటున్నారు. కాదండి, అది ఈ త్రేతాయుగం ఎప్పటిదో. ఇది ఆ యుగానికి ఈ యుగానికి మధ్యలో 3 యుగాలు వచ్చాయి. అది చాలామందికి ఆ విషయం కూడా తెలియదు. సరే, ఆ లెక్కల్లోకి వెళ్లకుండా ప్రస్తుతం ఆనాటి రాముణ్ణి, ఆనాటి సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులని, సీతమ్మ వారిని ఎంతలాగా మనము ఈ రోజు కూడా నోటిలో అమ్మవారి మాట పలుకుతూ మహాసాధ్విమణి, మహాపతివ్రతైనటువంటి ఆ అమ్మని అందరు కూడా మీరు చూడండి, మిగతా వాళ్ళందరూ దేవతలు, దేవి అంటారు, కానీ ఇక్కడ దుర్గమ్మని కూడా అంటారు. కానీ సీతమ్మ వారిని అసలు అందరూ కూడా సీతమ్మ అని పిలుస్తారు, అమ్మతోనే పలుకుతారు ఎవరు కూడా. అతను ఇంకొక పాట వరకు జానకమ్మ అంటారు, సీతమ్మదేవి అంటారు. ఇలా అమ్మగా పిలుచుకునేటువంటి ఒక ప్రముఖ దేవత ఎవరంటే సీతా మహాసాధ్వి అమ్మవారు ఒక్కటి మాత్రమే. అంటే మిగతా వాళ్ళు కాదు, మళ్ళీ దీని కాంట్రవర్సీకి మిగతా వాళ్ళ కారణం కండి. అటువంటి స్థానంలో మొట్టమొదటి స్థానం ఉన్నటువంటిది మన సీతమ్మవారు. అటువంటి సీతమ్మ వారిని, అలాగే పరమ పవిత్రమైనటువంటి ద్రౌపదిగా ఉంటూ తన పాతివ్రత్యాన్ని మీలాంటి వాళ్ళ కోసం, అంటే ఇటువంటి ధూర్తుల కోసం ప్రూవ్ చేసుకో అవసరం లేదు, కానీ తన ఉన్నటువంటి కాలమాన పరిస్థితిలో తను ఎలాంటి పతివ్రత అనేది తన కాలంలో నిరూపించుకొని తనకి తానుగా 10 మంది, మన సామవేదం, షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ మహాపతివ్రతని, ఆ పాతివ్రత్యాన్ని చెప్పినటువంటి వ్యక్తులు. దానందరూ కూడా శ్లాఘనీయం, అందరూ గొప్పగా చెప్తుంటారు, కీర్తిస్తుంటారు. అటువంటి నా తల్లుల్ని కనీసము నా యొక్క, అంటే నా ఇంట్లో ఉన్నటువంటి నా పిల్లలు కొత్తగా వేద పాఠశాలకు వచ్చి వేదం చదువుకుంటున్న పిల్లల కాలు బొటన వేలు మీద వెంట్రుక కూడా సరిపోయినటువంటి, అంటే ఇక్కడ పాపం వాళ్ళ పాపం అమ్మగారిని మాట్లాడాల్సి వస్తుంది. చాలాసార్లు చెప్పాను, నాకు చాలా బాధగా ఉంది. ఇటువంటి జన్మని ఎలా ఇచ్చిందో ఆ మహాసాధ్వి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ద్రౌపది, సీతమ్మ లాంటి పతివ్రతనే వీళ్ళ తల్లి కూడా, నేను కాదనని ఎట్టి పరిస్థితుల్లో. అటువంటి తల్లికి పుట్టిన వీడు ఇలా రాక్షసుడు ఎందుకు మారాడు అని నాకు అర్థం కాలేదు. మరి ఎవరో సరే, ఈ కాంట్రవర్సీ ఇది వివాదం పెద్దగా అయిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పడుతున్న సమయంలో ఆయన క్షమాపణ చెప్తూ ఒక వీడియో చేశాడు గురుగారు. అది కూడా మీరు చూసుంటారేమో. నేను క్షమాపణ చెప్తున్నాను, ఇంకా నేను క్షమాపణ చెప్పినా అది స్వీకరించలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అయిపోతారు, రక్తం కక్కుని చచ్చిపోతారని కూడా శాపనార్థాలు పెట్టాడు. దాన్ని ఏ విధంగా చూస్తారా? క్షమాపణని మీరు స్వీకరించే పరిస్థితి లేదా? వాడు ఇంకోటి ఏమన్నాడు తెలుసా? విన్నా నేను కూడా. ఎంతమంది తక్కువయ్యారు, నాకు ఎంతమంది తక్కువయ్యారు, ఎంతమంది తగ్గిపోయారు అంటారు. అదే అంటున్నా, మన సనాతన ధర్మం వాళ్ళకి నీ క్షమాపణ అనేది ఎట్టి పరిస్థితుల్లో ధూళితో సమానం, అది పనికి రాదు మాకు. మా అమ్మవారి కాలి ధూళి కూడా నువ్వు సరిపోవు. కాబట్టి నేనేమంటున్నాను, నువ్వు క్షమాపణ చెప్తున్నావు. ఇక్కడ నేను కొన్ని ఛానల్స్ వాళ్ళు చెప్పాను, నువ్వు సీతమ్మ వారి దీక్ష తీసుకోవాలి. ఎటువంటి దీక్ష అంటే, ఇక్కడ నేను చెప్తున్నా, అమ్మవారి దీక్ష తీసుకోవాలి. గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, నా పేరు సీత అని చెప్పించుకోవాలి. 41 రోజులు దీక్ష చేయాలి. నువ్వు దీక్ష చేసి ప్రతిరోజు ముక్కు నేలకు రాసి, మేము హిందూ ధర్మాన్ని, సనాధర్మాన్ని, మహాతల్లిని, నా తల్లి లాంటి వ్యక్తిని, తల్లి కంటే గొప్ప వ్యక్తిని నేను నిందించాను, అవమానించాను, అందరు క్షమించండి అని ప్రతిరోజు 41 రోజు దీక్ష తీసుకొని చెప్పితే కొంత ఒక 10% క్షమించగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సనాతన ధర్మంకు ఉన్నటువంటి ఒక విలువ అదే, ఒక గొప్పతనం అది.
అంటే శత్రువుని కూడా క్షమించగలిగే ఉన్నటువంటి ఒక గొప్పతనం సనాతన ధర్మానికి మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ నేను కొంత ఒక 10% క్షమించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అది నువ్వు స్వీకరించవచ్చు. అంతకు మించినటువంటి క్షమాపణ మీకు ఆయన అట్లా చేస్తాడని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఆ క్షమించమని అడిగేవాడు శాపనార్థాలు ఎందుకు పెడతాడు? క్షమాపణ అడిగేవాడు శాపనార్థాలు పెడితే నాశనం అయిపోతారు, రక్తం కక్కు చచ్చిపోతారని ఎందుకంటాడు వాడు? అటువంటి వ్యక్తి కాదు కదా వాడు. అంటే దొంగ నాటకాలతో కేవలం పబ్లిక్‌లో మళ్ళీ ఒక రకమైనటువంటి చూసారా నేను క్షమాపణ అడిగితే కూడా నన్ను క్షమించలేరు వీళ్ళు. వీళ్ళేమో నేను హిందువునే అనేటువంటి ఒక కొత్త నాటకాన్ని తీసుకొస్తున్నాడు బయటికి వాడు. అంటే ఒక డూప్లికేట్ నాటకాన్ని వాడు బయటికి తీసుకొస్తున్నాడు. కానీ అటువంటి నాటకానికి మేము ఇప్పుడు నీ మాట వినేటువంటి స్థాయి దాటిపోయింది. ఇది నేనే అంటాను కదా! ఊళ్ళో పండగకి ఊళ్ళో పెళ్లి గట కుక్కలు కొట్టుకున్నాయట. వాళ్ళెవరిద్దరో నువ్వు కాంట్రవర్సీ మాట మాట్లాడితే నీకెందుకురా మధ్యలో వచ్చావు? అసలు శివాజీ గారి కౌంటర్‌లో వచ్చిన వాళ్ళే అసలు వాళ్ళని అనకుండా వాళ్ళ కౌంటర్‌లోకి వచ్చేసి వాళ్ళు పాపం నలిగిపోయారు. నువ్వు దాంట్లోకి దూరి నీ స్థాయికి అసలు దేవతలని స్తుతించగలిగి కనీసం మాట్లాడగలిగే అర్హత లేనటువంటి నువ్వు. ఎందుకు అర్హత లేదంటున్నానంటే నువ్వు హిందువు అంటున్నావు. అక్కడ పోయిన హిందూ ధర్మాన్ని ఎక్కడ నువ్వు చెప్పించావు అందరికీ? మన దేశం గురించి పాకిస్తాన్‌తో ముడిపెడతావు, ఇంకో దేశంతో ముడిపెడతావు, అది ఇది అంటావు. ఒకటి చేసిన మంచి పనేంట వీడు కనీసము బెట్టింగ్ యాప్ ఏదో వాడు కించపరుస్తూ ఇది కరెక్ట్ కాదని చెప్పాడంటే అక్కడ వానికి ప్లస్ పాయింట్ అయింది. అదొకటే వాడికి. అంటే కొంతమంది అంటారు ఎందుకు వాడిని వీడంటావు అంటే, నా సీతమ్మ తల్లిని, నా ద్రౌపదమ్మని నన్ను తప్పు మాట్లాడిన వాడిని నేనేమి గౌరవం ఇచ్చి వాడిని పైన కూర్చోబెడతానా? వాడు గ్రామసింహం వాడు. గ్రామసింహం అంటే మీకు తెలుసో తెలియదో వీధి కుక్క అని అర్థం వాడు. ఆ వీధి కుక్కను మేము పెట్టి పరిస్థితుల్లో మీరన్నట్టుగా వాడికి డేట్ ఆఫ్ బర్త్ నాకు దొరికింది కదా! మొన్న జాతకం చూశాను వాడిది. ఆ రోజునే ఏదైతే పుట్టినటువంటి అంటే ఆ సమయం కరెక్టా కాదా మాకు తెలియకపోయినా నాకు దొరికినటువంటి సమాచారం. ఎందుకంటే వీడి ఫ్రెండ్స్ వీడికి బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆ రోజు నేను తీసుకున్నాను దాన్ని. ఆ రోజు తీసుకొని నీకు పిండం అదే రోజు పెడతా. ఒకటి నీ ఆ తిథి ప్రకారం పిండం పెడతా నీకు. లేదంటే ఆ డేట్‌కనే పిండం పెడతా గ్యారంటీ‌గా నేను. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ వీడియో నేను అతను గురుగారు క్షమాపణ చెప్పే వీడియోలో కూడా ఏదో తెలుసో తెలియకో మనం అందరం కూడా తప్పులు మాట్లాడతాం, తప్పులు అనుకోకుండా దొర్లిపోతాయి, నేను క్షమాపణ చెప్పేశాను అని కూడా మాట్లాడుతున్నాడు లేటెస్ట్ ఒక వీడియోలో. అయినా అతను క్షమాపణ చెప్పినా సరే అతను ఒక యూట్యూబర్, దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ అతను తప్పు మాట్లాడాడు అని చెప్పి అందరం భావిస్తున్నాం కాబట్టి వాడి పాపాన్ని వాడు పోతాడు అని చెప్పి వదిలేయకుండా ఎందుకు ఇంకా పట్టుకొని లాగుతున్నారు అని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? క్వశ్చన్ అదే అంటాను నేను. నేను ఎందుకేమంటాను నేను అంటే ఇక్కడ ఈ విషయం పక్కన పెట్టి ఇంకో చిన్న విషయం చెప్తాను మీకు. మనకున్నటువంటి హైకోర్టు చెప్పినటువంటి కొన్ని విషయాలు మీకు ప్రస్తావిస్తాను. అంటే వీధి కుక్కలన్నీ కూడా పిల్లల్ని చంపేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఈనాడు పేపర్‌లో వచ్చింది. 3 ఏళ్ల బాలికని కుక్కలన్నీ ఘాటేస్తే 9 కుట్లు పడ్డాయని చెప్పేసి. ఇలా వీధి కుక్కల్ని కట్టడి చేయకపోతే బాగుండదని చెప్పేసి హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా అలాంటి వార్నింగ్ ఇచ్చింది. వాటిని కట్టడి చేయాలని. సరే వాటికి టీకాలు ఇస్తారు, వాటికి సంతాన నివృత్తి చేస్తారనే విషయం ఎక్కడో దగ్గర వాటిని కట్టడి చేయాలని చెప్పింది. అంటే మనుషుల మీద దాడి చేసినటువంటి కుక్కల్ని మనం కట్టడి చేస్తున్నప్పుడు, ధర్మం మీద దాడి చేసేటువంటి వీధి శునకాలని, ఈ గ్రామ సింహాలని మనం కట్టడి చేయకపోతే అది ఇంకొకళ్ళకి ఆసరా అయిపోద్దిగా. ఇక ప్రతి ఒక్కడు ఒక్కొక్కడు వేరే బెంగుళూరు నుంచి, కర్ణాటక నుంచి, గుల్బర్గా నుంచి లేదంటే ఇంకొక దగ్గర నుంచి వచ్చేసి హిందూ దేవతల అనుకోద్దు. ఐఎమ్ గివింగ్ ఒక కొద్దిగా అపాలజీ. ఎందుకంటే ఆ మాట మాట్లాడదు. అంటే శౌచాలయం లాగా వాడుకుంటూ మా దేవత విగ్రహాల్ని, ధర్మదేవతల్ని, మా విగ్రహాల్ని ధ్వంసం చేసి అక్కడ మూత్రాలు పోసి తొక్కి చంపే విరగొట్టేస్తే మతి భ్రమణం లేదంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో జారుకుంటున్నారు అందరు కూడా. ఇలా అందరినీ జారుకుంటే తర్వాత మళ్ళీ మనము ఒక 250 సంవత్సరాలకు ఏ స్థాయిలో ఉన్నామో, సనాధర్మం పతనం అయిపోయిందో అటువంటి పతనావ్యస్థకే మళ్ళీ చేరుకునే అవకాశం ఉంటుంది. దీనికి మేము హిందువులము, నేను కూడా హిందువుని అని చెప్పుకునేటువంటి ఈ వెధవ ఎవరైతే ఈ వెధవ ఉన్నాడో ఆ వెధవని మనం ఉపేక్షించే అవకాశం. అందుకే అంటాను నేను వాళ్ళు వదిలేస్తాం అనుకుంటున్నాను మీరు. నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి వాళ్ళ కనబడితే కొట్టడం ఖాయం. నేనే కాదు చాలామంది అమ్మంటున్నారు. నేనైతే లిటరల్‌గా ఒక పురోహితుడిగా, ఒక బ్రాహ్మణుడిగా నేను వాడిని కొట్టడం ఖాయం. ఎందుకంటే ధర్మాన్ని కొద్ది గొప్ప రామాయణాన్ని 4 ముక్కలు చదువుకున్నాను నేను. నాకున్నటువంటి భారతం కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇటువంటి నేను ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ నా తల్లులను నువ్వు నిందించావు కాబట్టి అవి నా తల్లులే వాళ్ళు. నా తల్లు లాంటి వాళ్ళే వాళ్ళు. కాబట్టి వాళ్ళు నిందించిన వాడిని ఊరుకుంటానా నేను? పక్కింటోడంటే ఎందుకు ఊరుకుంటా నేను? కాబట్టి నువ్వు నా వాడివి అంటున్నావు నువ్వు. కాబట్టి నిన్ను అసలు ఊరుకోనే. పక్కవాడంటే కనీసం మనం అరే యుద్ధం చేయడానికి మనం 10 మంది కూడుకోవాలి. నిన్ను కొట్టడానికి నాకు 10 మంది అక్కర్లేదు. నువ్వు మనకి అంతర్జాతీయ మన భాగ్యనగరంలో ఎయిర్‌పోర్ట్ దిగినా అక్కడ కనబడినా, లేదా నువ్వు పొరపాటున అమీర్పేట వైపు వచ్చినా, లేదంటే నువ్వు విశాఖ జగదాంబ సెంటర్‌లో కనిపించినా, లేదా భీమిలిలో కనిపించినా, వాడిది భీమిలి. నువ్వు కనిపించినా నీ తల్లిదండ్రుల ముందే నేను కొడతా గ్యారంటీగా. ఇంకోటి నగ్నంగానే కొడతా నేను. అంటే నిన్ను నగ్నంగా చేసి కొడతా. నేను ఉట్టి కొట్ట నేను.
నీ ప్రతి వస్త్రము తీసి నగ్నంగానే కొడతాను, నేను గ్యారంటీ కొడతాను. దీని గురించి ఎవరేం మాట్లాడినా సరే ఒకటే, నువ్వు తప్పు చేసావంటున్నావు కదా, ఆ తప్పుకి పశ్చాత్తాపం అంటే 41 రోజుల దీక్ష, ఉపవాస దీక్ష, చీర కట్టుకో, బొట్టు పెట్టుకో, గాజులేసుకో, నువ్వు తీసుకొని 41 రోజులు దీక్ష తీసుకొని, ఈ దేశంలో ఇక్కడ నేను నేలకు ముక్కు రాస్తున్నాను, నా ముక్కు నేలకు రాస్తున్నాను, నన్ను క్షమించండి అని రోజు నువ్వు అడుక్కు తినాలి మమ్మల్ని. లేటెస్ట్గా హ్యాపీ న్యూ ఇయర్ వీడియోలో ఆయన మలేషియాలో ఉన్నాను, నేను ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ సంబరాల్లో ఉన్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి హిందూ దేవుళ్ళ విగ్రహాలు చూపిస్తూ, ముఖ్యంగా ఆంజనేయుడి విగ్రహం ముందు నిలబడి ఆయన ఆంజనేయ దండకం అవన్నీ చదివి, నేను ఎప్పుడైనా సరే ఆంజనేయుడిని బాగా నమ్ముకుంటాను, నాకు భయం ఉన్నా సరే, ఏదన్నా టెన్షన్ ఉన్నా సరే ఈ దండకం నేను చదువుతానని చెప్పి చదివి వినిపించి మాట్లాడిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాడు ఎప్పుడు నిశలోనే ఉంటాడు. నిశలో ఉండేటోడు ఏదో మాట్లాడతారు కదా, నిశలో ఉన్నవాడు ఏదో మాట్లాడు. ఆంజనేయ స్వామి చూసి సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటాడు, సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి అనుకుంటాడు, నేను ఇక్కడ హిందువులు అనుకుంటాడు. వాడి తప్పును కప్పించుకొని నిశలో ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా అదే చేస్తాడు. వాడు అబద్ధమే ఆటల విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాడు నిషాగాడికి మన విషయం ఆ నివేశిలో మిగతాక్షరాది నిషాగాడు అని పెట్టుకోండి, పేరు పంచి నిషాగాడు వాడు ఏదైనా చేస్తాడు. వాడు తప్పు అతనిలో పుచ్చుకోవడానికి నిజాయితీ లేదా? నేను తప్పు చేశాను, నేను క్షమించండి అని చెప్పి మాటల్లో అతనిలో ఎక్కడ నిజాయితీ అనిపించట్లేదు మీకు? పశ్చాత్తాపం కనబడట్లా. ఎక్కడ కూడా వాడికి టెంపర్మెంటే కనపడుతుంది. నీ టెంపర్మెంట్ దిగిపోయేట్టుగా చేస్తాం మేము. నీకు ఎక్కడ గుణపం దింపాలో అక్కడ గుణపం ఎర్రటి గడ్డపార కాల్చి, నీకు ఎక్కడ గుణపం దింపాలో అక్కడ దింపిన తర్వాతనే ఈ ధర్మానికి ఒక చిన్న చీడ పురుగుని గుణపంతోనే మేము మేము అంటే ఎవరు నాకు సపోర్ట్ చేస్తారనే విషయం కాదు. నేనైతే తప్పకుండా వాడికి గుణపం దింపి, అంటే నవరంధ్రాలకు దగ్గర గుణపం దింపుతా గ్యారంటీగా దింపే మాట్లాడతాను నేను ఆ విషయం గురించి. వాడికి పిండం పెట్టాలనే విషయం స్పష్టంగా కదా. నేను ఒకవేళ నాకు అట్లాంటి అవకాశం ఇస్తే ఉన్నారా? పిండం పెడతా, బతికున్నప్పుడే పిండం పెట్టేస్తా అంటున్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు నేను నా కనుక సుమన్ టీవీ అవకాశం ఇస్తే తప్పకుండా సుమన్ టీవీలోనే నేను ఈ కర్మకానికి మంత్ర పిండ ప్రదానం చేసే చూపిస్తాను. నేను ఖచ్చితంగా మీరు కనుక నాకు అవకాశం కల్పిస్తే. మాకెందుకు సార్ తలకాయ నొప్పి అనుకుంటాను. నేనేమంటానంటే, సరే అతను తప్పు చేశాడు, అతను పశ్చాత్తాపడుతున్నాడు, అది నిజాయితీ ఉందా లేదో పక్కన పెడితే, మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయి పిండం పెట్టేస్తాను అనటం కరెక్టేనా అని చెప్పి కరెక్ట్ అంటారు కదా. నేను ఇప్పుడు ఒక విషపూరితమైనటువంటి పురుగుని మీ ఒంటి మీద దోమ కాలిందండి, కరుస్తుంది, ఏం చేస్తారు మీరు? గబక్కన కొట్టుకుంటారుగా. అంటే చచ్చిపోతుందా లేదా బతుకుంటుందా? లేదంటే మెల్లగా చేతితో వెళ్ళి ఇలా మెల్లగా వెళ్ళి తీసుకొని పక్కకు వదిలిపెడతారా చీమని? లేదు, బుస కొడుతున్న పాము మీదకి వచ్చింది, మీరు కొడతారా లేదా దాని పక్కన అయ్యో దావదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర దండం పెట్టి పక్క వెళ్తారా? అలా వెళ్తా అంటే చెప్పండి, నేను కూడా వాడిని ఎట్లాగే ఉపేక్షిస్తాను. నేను మీరు అలా చేస్తారా? ఒక చీడ పురుగు, చెద పురుగు, ఎరువులు, ఇప్పుడు మనం పంట పొలాలకు వేసే పురుగులు పడుతుంటే దాన్ని ఏం చేస్తున్నాం? పిచికారి కొడుతున్నాం కదా. నల్లులకి దోమలకి లీగల్ గా కూడా ముందుకెళ్తున్నారు కదా గురుగారు, లీగల్ గా వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు, తర్వాత ఇంకా ఫర్దర్ గా నేను ధర్మంగా వెళ్తున్నా. లీగల్గా వెళ్తున్నారు కదా, లీగల్గా కేసు అవుతుంటారా? ఇప్పుడు మీరు సుమన్ టీవీ సాక్షి చెప్పండి స్వామి, వాడు అరెస్ట్ చేసి లోపల ఇస్తారంటారా? ఆ జీవం ఒప్పుకుంటుందా? న్యాయశాస్త్రం ఒప్పుకుంటుందా? ధర్మం ఒప్పుకుంటుంది. నేను పిండ పెడతాను, ధర్మం ఒప్పుకుంటుంది. ఒక చచ్చిపోయినటువంటి వ్యక్తి అంటే మృత కళేబరం వాడు, వాడు జీవం ఉన్నటువంటి కళేబరం వాడు. అటువంటి జీవం ఉన్న కళేబరానికి నేను పిండ పెడతాను, ధర్మం ఒప్పుకుంటుంది. ఎవరికైనా పెట్టవచ్చు అట్లా. ఎందుకంటే వాడికి మరి భవిష్యత్తులో వాడికి పెళ్లి కాకపోతే, లేదా వాడు మనం చూపించాడు ఒక వీడియోలో 6 అమ్మాయిలు పెట్టుకొని ఇంట్లో నా పెళ్ళమ్మవరు అని అడిగాడు వాడు. ఈ కులుకున్నటువంటి వ్యక్తికి ఏ కొడుకు పిండం పెడతాడో పెట్టడో, అదే పాపం నేనే మంచి పని చేద్దాం, వాడు బతుకున్నటువంటి ప్రాయశ్చిత్తంగా వాడి మంచి కొరకు నేను పిండ ప్రదానం చేద్దాం, పోయేదేముంది? అక్కడ పిండం పెట్టేస్తా నేను హ్యాపీగా, నో ప్రాబ్లం కదా. మంచి చేస్తా అంటాను నేను కూడా, చెడు చేయట్లా అంటలే, మంచి చేస్తా వాడికి హ్యాపీగా, మంచి చేస్తా. కంగారు ఎందుకు వాడికి? పాపం వాడు పునర్జన్మ మళ్ళీ లేకుండా చేద్దాం, నేను చేస్తా నేను. లేదంటే వాడు నానాయోళ్ళలో పడిపోతాడు, నానాయోళ్ళలో పుట్టి మళ్ళీ నరకానికి పోయేందుకు నేనే పిండం పెడితే పని అయిపోతుంది కదా వాడికి. ఇది నా ఉద్దేశం. నేను ధర్మంగా పెడతా అంటాను, ధర్మపిండం పెడతా అంటున్నాను, ధర్మపిండము అది విషయం. ఓకే, మీరు న్యాయపిండం పెడతా అంటున్నారు. అతనికి కూడా ఫ్యామిలీ ఉంది, ఇంతకుముందు మీరు చెప్పారు, వారి అమ్మగారు, వాళ్ళ సిస్టరు, తర్వాత మొన్న కూడా అతని దగ్గరికి వెళ్ళొచ్చారు. వాళ్ళ అమ్మగారికి మీరు ఇచ్చే ఒక సూచన ఏంటి? అతని కొడుకులో మార్పు రావటం కోసం, కొడుకు ఎంతైనా కొద్దిగా మార్పు రావటం కోసం, సమాజంలో మంచిగా మెలగటం కోసం వారికి ఇచ్చే సూచన ఏంటి? అమ్మగారికి ఏం చెప్తారు? నేను తల్లికి చెప్తాను, ఆ తల్లికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఎందుకంటే కన్న తల్లి తల్లి అంటేనే అదొక అమృతమైనటువంటి మాట. అసలు ఆ తల్లి అంటేనే అలా గొప్పతనమే. ఆ తల్లి కన్నది, వాడి పెరగడం అలా పెరిగాడు, వాడి వాళ్ళు కూడా విషయం తెలియదు కాబట్టి తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అమ్మ ఇటువంటి కుమారుని కన్నా మీరు దయచేసి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు మిమ్మల్ని క్షమాపణ అడగమను. ఎందుకంటే వాడు చేసే తప్పుకు మిమ్మల్ని క్షమాపణ అడగమని చెప్పేంత హీన సంస్కారాన్ని కాదు నేను. కానీ నీ కొడుక్కి బుద్ధి చెప్పి వాడి లైవ్లో తీసుకొచ్చేసి మా కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు వాడిని మీ ముందర వాడిని క్షమాపణ అడిగించండి. అప్పుడు కాదు వాడికి అరే నాకు బుద్ధి వచ్చింది, నా తల్లిదండ్రులు నాకు బుద్ధి చెప్పారనేటువంటి భావనతో అప్పుడు వదిలేస్తాను. నేనైతే వదిలేస్తాను.
వాడి తల్లి సమక్షంలో లైవ్ వీడియోలో ఇద్దరు ఉండి, వాడు మలేషియాలో ఉండని, థాయిలాండ్ ఉండని, నయాగ్రాలో ఉండని, ఇంకెక్కడ ఉండని, నాకు నైజీరియాలో ఉండని, నాకు సంబంధం లేదు. వచ్చి కనుక నువ్వు నీ తల్లి మీ ఇద్దరు లైవ్ వీడియోలో ఉండి, దాన్ని మన సుమన్ టీవీ లాంటి వాళ్ళు ఇంకోరైనా దాని వీడియో తీసుకొని, నా తమ్ముడు నా అబ్బాయిది వాడు మాట్లాడతాడు మీతోని నాకు సమక్షం చెప్పేసి, ఒరే వెధవ, బుద్ధి లేని చవట, నీకు దేనికి సిగ్గుశరం లేదురా, నీకు ఏది మాట్లాడుతున్నో తెలియదురా నీకు, నాకన్నా పతివ్రత అయినటువంటి మహాతల్లి సీతమ్మ తల్లినా, ఆ సీతమ్మ తల్లిని వంశంలో పుట్టి సీతమ్మ తల్లికి నేను జన్మించాను, ఆ సీతమ్మ తల్లి వంశంలో ఉన్నాను నేను అని చెప్పి ఆవిడని వాడితో లైవ్లో క్షమాపణ చెప్పించండి. ఆ లైవ్లో కనుక ముక్కు నేలకి రాస్తే మేము అప్పుడు నేను ధర్మపిండం పెట్టడం మానేస్తాను. ఖచ్చితంగా ఇది చేస్తాను. ఆ తల్లికి నేను ఇచ్చేటువంటి ఒక మంచి అవకాశం ఇది. ఇంకంతకు మించి నేను చేసేది ఏం లేదండి. చూద్దాం గురుగారు, నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి చూద్దాం. మీరైతే చాలా కొంచెం బాధ కనిపిస్తుంది, కొంత ఆవేశం కనిపిస్తుంది, ఆగ్రహం కనిపిస్తుంది. తర్వాత పరిణామాల గురించి కూడా ఆగ్రహం లేదండి. ఒకటి ఆగ్రహం లేదు, అది ఆగ్రహం కాదు. ధర్మ నిగ్రహాన్ని కోల్పోతున్నాం మేము. ప్రతి ఒక్కడు కూడా ఇబ్బంది పెడుతూ తొక్కుతూ గిచ్చుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవడో ఒకడు నోరు లేపకపోతే అందరూ నోరు లేపట్లేరు ఎవరు కూడా. సరే నేనన్నా ఒకసారి నా బాధను నేను వ్యక్తం చేసుకుంటున్నాను. ఇక్కడ నా బాధని వ్యక్తం చేస్తున్నాను నేను. ఇది మీరు అంటున్నారు ఆవేశం అంటారు, కాదు, నా బాధని వ్యక్తం చేస్తున్నా. అరే నా సీతమ్మ తల్లి ఆవిడ ఉన్నటువంటి పాతివ్రతకి ఆవిడ కింద బతుకుతున్నారు మనం. వాళ్ళు నడిచిన నేల మీద నడుస్తున్నాం మనం. వాళ్ళు పీల్చిన గాలి పీలుస్తున్నాం. ఎంత అదృష్టం ఉంటే మనం మనిషి పుట్టుకు పుట్టాం. దాంట్లో నోట్లోంచి వచ్చే మాట జాగ్రత్తగా మాట్లాడంటారా మీరు? ఎందుకురా మేము అవుతుంది? పోనీ ఇంకో ధర్మం గురించి మాట్లాడగలుగుతారా వీడు? ఒక ముస్లిమ్స్ బుర్కా గురించి మాట్లాడగలుగుతాడా? ఒక క్రిస్టియన్స్ శిలువ గురించి మాట్లాడగలుగుతాడా? ఒక సిక్కుల తలపా గురించి మాట్లాడగలుగుతాడా? లేదు, వీడు మాట్లాడలేడు. వీడే కాదు, ఎవడు మాట్లాడలేడు. ఎందుకు? భయం. పవన్ కళ్యాణ్ డైలాగ్ భయం అంటారు కదా, ఆ భయం అంటే మేము కూడా చూపిస్తాం. ఇప్పుడు భయం ఎట్లుంటుందని చూపిస్తాం మేము. ఆ భయంతోనే కొద్దిగా వాడు యాక్టింగ్ చేస్తూ క్షమించమని అడుగుతున్నాడు, యాక్టింగ్ చేస్తూ క్షమాపణ అడుగుతున్నాడు. కానీ యాక్టింగ్ లేకుండా క్షమాపణ తల్లిదండ్రుల ముందర, నీ కుటుంబ సభ్యులందరూ ఉన్న లైవ్లో, అదే ఆ తల్లికి నేను శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా. అమ్మ, నీ కుమారుణ్ణి మీరు లైవ్లో ఒక భాగంలో ఉంటూ వాడిని లైవ్లో తీసుకొని నేను చెప్పినట్టుగా మీకు క్షమాపణలు చెప్పిస్తే మీ అబ్బాయికి శతమానం భవతి అని ఆశీర్వదిస్తాను. ఇది క్లారిటీ. ఆ తల్లి అడిగింది కాబట్టి ఆ తల్లి కోసం చేస్తాను. ఎందుకంటే ఆ తల్లికి నేను కొడుకు లాంటి చెప్తున్నాను. ఆ తల్లి కొడుకు లాంటి నేను చెప్తున్నాను నేను. కాబట్టి అది అక్కడ నేను క్షమాపణ చెప్పేస్తాను, అందులో సందేహం లేదు. వాడికి ధర్మపిండం పెట్టుకుని వదిలిపెడతా, లేదా ధర్మపిండం ఖాయం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్కారం.